బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు జాగృతి ఆఫీస్ ప్రారంభోత్సవ పూజను కవిత నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ లోని కవిత నివాసం పక్కనే తెలంగాణ జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఇక ఆఫీస్ ప్రారంభోత్సవం అనంతరం కవిత కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు జాగృతి ఆఫీస్ ప్రారంభోత్సవ పూజను కవిత నిర్వహిస్తారు. బంజారాహిల్స్ లోని కవిత నివాసం పక్కనే తెలంగాణ జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఇక ఆఫీస్ ప్రారంభోత్సవం అనంతరం కవిత కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ, లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరగబోతోంది? 4 గంటలకు ఆఫీస్ ప్రారంభోత్సవం అనంతరం కూడా అంటే ఏమైనా ఒక కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? ఏం చెప్తూ ఉన్నారు? రమణ, ఖచ్చితంగా మరి కాసేపట్లో ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందినగర్లో జాగృతి నూతన కార్యాలయాన్ని ఓపెన్ చేయబోతున్నారు కల్వకుంట్ల కవిత. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లో ఉన్నటువంటి కవిత నివాసం దగ్గర ఉన్నాం. విజువల్స్లో చూస్తున్నాం కదా. ఈ విజువల్స్లో ఇప్పుడు మనం చూస్తున్నది కవిత నివాసం. ఈ నివాసంలోనే అనేక మీడియా సమావేశాలు, జాగృతికి సంబంధించినటువంటి సమావేశాలు అన్నీ కూడా ఈ యొక్క ఇంట్లోనే, తన నివాసంలోనే గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇక్కడే నిర్వహించేది. ఏం మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని ఇక్కడే పెట్టేది. ఏదన్నా జాగృతి కీలక సమావేశం ఏర్పాటు చేయాలన్నా కూడా ఇక్కడే పెట్టేది. రైట్, ఇక్కడ చూసినాం కదా. దీనికి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ దీనికి ఆనుకొని లెఫ్ట్ సైడ్లో మనకి విజువల్స్ లో చూస్తున్నాం కదా. లెఫ్ట్ సైడ్ ఆనుకుని ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే బిల్డింగ్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పూజ కార్యక్రమం తర్వాత జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు కవిత. ఇప్పటికే ఈ యొక్క బిల్డింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి. సో ఎయిర్పోర్ట్ లోపల కవిత భర్త సాయంత్రం 4కు బిల్డింగ్ లో పూజ కార్యక్రమం ఉంటుంది. పూజ కార్యక్రమం ముగిసిన తర్వాత కవిత మీడియాతో మాట్లాడబోతుంది. అయితే ప్రస్తుతమైతే ఈ కార్యాలయం జాగృతి కార్యాలయమే. అంటే గతంలో పర్యాటక ప్రాంతాల్లో పాత జాగృతి కార్యాలయం ఉండేది. సో దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము. ప్రస్తుతం ఇది జాగృతి నూతన కార్యాలయం అని మాత్రమే కవిత అనౌన్స్ చేయబోతుంది. సో దాంతో పాటుగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఏవైతే కేసీఆర్ కి ఇచ్చారో జూన్ 5వ తారీఖు రోజు విచారణకి కేసీఆర్ ని హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దానికి సంబంధించి జూన్ 4వ తారీఖు నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతుంది కవిత. జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని కవిత భావిస్తుంది. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ కు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. దీనికి సంబంధించి ఏ విధంగా కేసీఆర్ కు నోటీసులు ఇస్తారన్న దానిపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని కవిత భావిస్తుంది. సో అదే స్టేట్మెంట్ మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతుంది కవిత. సో పూజ 4 గంటలకు ప్రారంభమవుతుంది. దాని తర్వాత జాగృతి నాయకులు జిల్లాల నుంచి కూడా ఇప్పుడు అమెరికాలో చేరుకుంటున్నారు. వారందరి సమక్షంలోనే చాలా కీలకమైన మీడియా సమావేశం మరి కాసేపట్లో మాట్లాడబోతుంది. అందులో మొదటగా మాట్లాడే అంశం ఏంటంటే జూన్ 4 ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాము. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు ఇచ్చినటువంటి నోటీసులను వ్యతిరేకిస్తూ ఆ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున ఉండబోతుంది అనేది కూడా ఆమె చెప్పబోతుంది. దాని తర్వాత ఇక ఆమె ఏం మాట్లాడబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది. ఇదే నూతన జాగృతి కార్యాలయంలో ఇక్కడ అనేక సభలు, సమావేశాలు కూడా ఇక్కడ నుంచి ఇక్కడే ఉండబోతున్నాయి. కవిత మీడియాతో మాట్లాడాలన్నా ఇక్కడే మాట్లాడబోతుంది. కవిత ఏదైనా జాగృతి సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకోవాలన్నా ఇక్కడే నిర్మించబోతుంది. ఇన్నాళ్ళు తన ఇంట్లో ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించేది. కాకపోతే ఇప్పుడు దానికి ఇంటికి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ కానుకున్నటువంటి ఇల్లుని తీసుకున్నారు. సో ఇది మొత్తం కూడా పూర్తిగా జాగృతి కార్యాలయానికి వాడుకునే విధంగా దాదాపుగా భర్త అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తున్న 4 గంటల
కాబట్టి ఏ హాల్లో నిర్వహించాలో ఏంటి వాళ్ళు కూడా చూస్తున్నారు. సో ఇక అన్ని వాస్తు ప్రకారం కూడా అన్ని సరిగా ఉన్నాయా లేదా అని కూడా పరిశీలిస్తున్నారు. సో అవన్నీ చూసిన తర్వాత సరిగ్గా 3:50 కవిత తన నివాసం నుంచి పక్కన ఉన్నటువంటి ఇంట్లోకి వస్తుంది. ఇక్కడ 4 గంటలకు పూజ కార్యక్రమంలో పాల్గొంటుంది. ఈ రోజు మంచి రోజు సాయంత్రం 4 గంటలకైనా పూజ నిర్వహిస్తున్నారు. దాని తర్వాత ఇక్కడే మీడియాతో కూడా వారి కాసేపట్లో కవిత మాట్లాడబోతుంది. ప్రస్తుతమైతే మనం ఇదే జాగృతి కార్యాలయం దగ్గర అయితే మాత్రం అనేక విషయాలు కూడా మరి కాసేపట్లో కవిత మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. రమణ ఓకే సైదులు వినబడుతుందా? ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అంటే ఈ కార్యాలయ ప్రారంభోత్సవ పరిస్థితిలో ఎవరైనా బీఆర్ఎస్ నేతలు పాల్గొనేటువంటి ఛాన్స్ ఉందా? కీలకమైన నేతలు కానీ ఎవరైనా వచ్చే అవకాశం కనిపిస్తోందా మనకున్న సమాచారం ప్రకారం? చూడాలి. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మనకి పూజా కార్యక్రమం నూతన జాగృతి కార్యాలయం 4 గంటలకు ఉండబోతుంది చెప్పడం జరిగింది అధికారికంగా. సో మిగిలిన అంశాలు ఏకో అంశం అంటే ఏంటి, బీఆర్ఎస్ ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్నారు. మొన్న జరుగుతున్నటువంటి ఎపిసోడ్ మొత్తం కవిత ఎపిసోడ్ కానీ కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి నోటీసు ఇచ్చినటువంటి అంశం కానీ అన్నిటిపైన కూడా ప్రస్తుతం కొందరు నేతలందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు, భవన్లో ఉంటున్నారు. సో వారికి ఆహ్వానం ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి సో చూడాలి. 4 గంటలు ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఇది జాగృతి నూతన పూజ కార్యాలయానికి మాత్రం నూతన భవనానికి పూజ 4 గంటలకు ఉండబోతుంది. కాబట్టి మరి ఇంకెవరైనా వస్తారా రారా అనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకుంటున్న వారంతా కూడా జాగృతికి చెందినటువంటి వారు మాత్రమే ఇక్కడికి చేరుకుంటున్నారు. జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. పార్టీ నాయకులు కానీ పార్టీ జెండాలు కానీ ఇక్కడ ఎటువంటి లేవు. అంటే గులాబీ జెండాలు కానీ అదేవిధంగా గులాబీ లీడర్ల ఫ్లెక్స్లు కూడా ఇక్కడ లేవు. ఓన్లీ జాగృతి ఆధ్వర్యంలో నూతన కార్యాలయం బంజారాహిల్స్ ఏర్పాటు చేయబోతున్నటువంటి అంశం. దాంతో పాటుగా ఫ్లెక్స్ లో కూడా కేసీఆర్ ఫోటో ఉంది, కవిత ఫోటో ఉంది. ఎవరైతే ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తారో వారి ఫోటో మాత్రమే ఉన్నది తప్ప ఎక్కడ కూడా పింక్ కలర్ ఫ్లెక్స్ కానీ పింక్ కలర్ జెండాలు కానీ పింక్ కలర్ అంటే గులాబీ నేతలు ఎవరు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి మరి 4 గంటలకు ఇంకెవరైనా వస్తారా, కవితతో పాటు ఎవరైనా జాయిన్ అవుతారా ఏంటి అనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే వివిధ జిల్లాల నుంచి జాగృతి నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత 4 గంటలకు కవిత కీలకమైన మీడియా సమావేశం ఉంటుంది. ఆ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఎవరైనా వస్తారా, ఎవరు వస్తారు ఏంటనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తి కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మనం. అప్పటి వరకు అయితే ఇక్కడ ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే 4 గంటలు దాదాపుగా మనం 2 గంటల ముందే బీఆర్ఎస్ ఇక్కడ జాగృతి నూతన కార్యాలయం వద్ద ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇంకో 2 గంటల సమయం ఉంది. చూడాలి మరి ఇంకెవరైనా వస్తారా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఎవరు కూడా లేరు. ఓన్లీ వివిధ జిల్లాల నుంచి జాగృతి నాయకులు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. సో ఇక రోజు అంటే పూజ అయిపోతుంది. పూజ 4 గంటలకు ఉంటుంది జాగృతి నూతన కార్యాలయంలో. తర్వాత 4 గంటలకు మీడియా సమావేశం కూడా ఉండబోతుంది. సో అది ఓన్లీ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం మాత్రమే అనౌన్స్ చేస్తుందా, దాని తర్వాత ఏం కవిత ఏం మాట్లాడబోతుంది మీడియాతో అనేది కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ సెక్రటేరియట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. 317 జీవో బాధితుల జేఏసీ నేతలు సెక్రటేరియట్ ముట్టడికి తరలి వచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పలు పిఎస్లకు తరలించారు. ఎస్ రైట్ నౌ కోనసీమ జిల్లా చెయ్యేరు పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.
ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయి, కానీ వాళ్ళందరికంటే మనమే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం, నెంబర్ ఎక్కువ ఇస్తున్నాం. అదే మరి నెలవారీగా ఇచ్చే డబ్బులు కూడా మనమే ఎక్కువ ఇస్తున్నాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది, వాళ్ళు ఇచ్చేది 1000 రూపాయలే. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2500 రూపాయలే ఇస్తున్నారు. నేను ఒకటి ఆలోచించాను, అందరికంటే ఇబ్బందుల్లో ఉండేది వృద్ధులుంటారు. అదే మాదిరిగా ఎవరైతే భర్త చనిపోయి వితంతువులు ఉంటారు, వాళ్ళకంటే ఫర్దర్గా ఇబ్బందులు చూస్తే వికలాంగులు, దివ్యాంగులు ఉంటారనే ఉద్దేశంతో ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, ఇక్కడికి వస్తే చూస్తే పోలిశెట్టి దుర్గాప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, కాలు పోయింది. ఆయన చూస్తే బాధేస్తుంది. ఆయన కాలు పోవడానికి ఏంటి కారణం అని అడిగాను. డయాబెటీస్. అంటే కోనసీమలో రైస్ ఎక్కువ పండుతుంది కాబట్టి మీరు రైసే తిని బియ్యమే తిని దానివల్ల డయాబెటీస్ వచ్చి తద్వారా ఒకసారి ఎక్కువ షుగర్ వచ్చేసిన తర్వాత సకాలానికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఆయన కుమార్తె పాపం వెంకట సత్య అనిత బీటెక్ చేసింది, కష్టపడి చదివించాడు, ఇంకా సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోయారు. అందుకే నేను హామీ ఇస్తున్నా, ఆ అమ్మాయికి 1,50,000 రూపాయలు ఇచ్చి సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. పోలిశెట్టి దుర్గాప్రసాద్ కూడా ఈ నెల నుంచే పింఛన్ ఇస్తున్నాను, శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన శ్రీ సాయి లక్ష్మి చంద్ర బిఎస్సి కంప్యూటర్ చేసింది. ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు మన రాష్ట్రంలో ఇంటి దగ్గరనే 5 లక్షల మంది వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు వివిధ కంపెనీల్లో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ దగ్గర 5 లక్షల మంది పనిచేస్తారు. దీని మీద శ్రద్ధ పెడుతున్నాను. వీళ్ళిద్దరికీ ఉపాధి కల్పించే బాధ్యత ఎవరైతే సాయి లక్ష్మి చంద్ర ఉందో ఆ అమ్మాయికి వర్క్ ఫ్రం హోమ్ కానీ ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించి పనిచేసేదానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఈ నెలలో 12వ తారీఖున 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. నేను ప్రతి గంట ఆలోచిస్తున్నా, ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నా. ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం. పింఛన్ల పెంపు నెలకు 2,720 కోట్లు, మొత్తం ఇప్పటికైన ఖర్చు 34,000 కోట్లు. డిఎస్సి పెడతా ఉన్నాం మా యువత కోసం, నోటిఫికేషన్ ఇచ్చాం. మెగా డిఎస్సి పెడుతున్నాం. 16,347 పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి సంతకం చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం. మా ఆడబిడ్డలు, డాక్రా సంఘాలు, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా. ఆడబిడ్డలకు నేనే, మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు. నేను ఇచ్చేది డబ్బులు మీకు కానీ గ్యాస్ కంపెనీలకు కాదు. అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్లో
ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను. దీనికి కూడా శ్రీకారం చుడతాను. ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, గోతులు పెట్టి వెళ్ళారు, గుంతలన్నీ పూడ్చాం. దీనికి 1200 కోట్లు ఖర్చు అయింది. 20,000 కిలోమీటర్లు బాగు చేశాం. మళ్ళీ హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 217 జీవోలు ఇచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి. ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం. మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం నెలకొంది. కరెంట్ లేకపోవడంతో సెల్ ఫోన్ లైట్ వెలుతురులో వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కరెంట్ పోతే జనరేటర్స్ పనిచేయకపోవడంతో సిబ్బంది సెల్ ఫోన్ లైట్ వేసుకుని వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో 2 భారీ జనరేటర్లు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా, జనరేటర్ విభాగాన్ని పర్యవేక్షించాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తరచూ సమస్య తలెత్తుతోంది. శుక్రవారం రాత్రి పలు వార్డులలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులతో పాటు వైద్యం అందించేందుకు సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. సెల్ ఫోన్, టార్చ్ వెలుతురులో వైద్యంపై మండిపడ్డారాయన. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు ఆసుపత్రిలో జనరేటర్ పనిచేయదు అన్నారు. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఏడాదిన్నరగా పాలన పడకేసిందని విమర్శించారు హరీష్. జహీరాబాద్లోనే పరిస్థితి ఎలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో అసలు పరిస్థితి ఏమిటంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు. రాజకీయాలకు బంధాలు, బంధుత్వాలు ఉండవు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. అధికారం కోసం ఏమైనా చేస్తారు. తండ్రి చాటు బిడ్డలుగా ఉన్నవాళ్లు ఇప్పుడు పొలిటికల్ సునామీ సృష్టిస్తున్నారు. పవర్ కోసం ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ఓ అన్న వదిలిన బాణం రివర్స్ అయింది. ఇక తెలంగాణలో మరో అన్న టార్గెట్గా అస్త్రాలు సంధిస్తోంది ఓ చెల్లెలు. ఇంతకీ అన్నలకొచ్చిన కష్టాలేంటి? చెల్లెళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? శత్రువులు ఎక్కడో ఉండరా? కూతుళ్లు చెల్లెళ్లుగా ఇంట్లోనే ఉంటారా? అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. ఆ సినిమాలో రావు రమేష్ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో షర్మిల, తెలంగాణలో కవిత లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తున్నారు నెటిజన్లు. జగన్ కు షర్మిల, కేటీఆర్ కు కవిత అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. రెడ్డి గారింట్లో మొదలైన రచ్చ రావు గారింట్లోకి వ్యాపించింది అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫ్యామిలీల గురించి తెలియని వాళ్లంటూ ఉండరు. ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ఆ కుటుంబాల్లో పురుషాధిక్యతపై ఇద్దరు మహిళలు గళమెత్తారు. ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ నిలదీస్తున్నారు. వారసత్వంలోనే కాదు రాజకీయాల్లోనూ సమాన అవకాశాలంటూ రోడ్డెక్కారు. ఇంటి పోరును బయటపెట్టి రాజకీయం చేస్తున్నారు. ప్రత్యర్థులు కూడా చేయలేని విమర్శలను సైతం ఒకే ఒక్క డైలాగ్ తోనే ఫ్యామిలీలో ప్రకంపనలు పుట్టిస్తున్నారు. అందుకు నిదర్శనమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఆమె హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఆ దెయ్యాలు ఎవరు అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏ కుటుంబంలో అయినా సమస్యలనేవి కామన్. భిన్నాభిప్రాయాలుంటూ ఉంటాయి. ఆ తర్వాత సద్దుమణిగిపోతాయి. ఇంటింటా రామాయణం గురించి చెప్పక్కర్లేదు. కానీ ఎడుగూరి సందింటి కల్వకుంట్ల ఫ్యామిలీలో పాలిటిక్స్ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. లేఖాస్త్రం నుంచి మాటల తూటాలకు పదును పెట్టారు ఎమ్మెల్సీ కవిత. దీంతో గులాబీ కోటలో ప్రకంపనలు తెలంగాణంతటా వ్యాపించాయి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి కవిత వైఖరిలో మార్పు వచ్చింది. పార్టీ లైన్ లో కూడా సొంత ఎజెండాతోనే ఆమె ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ ఎదుట జ్యోతిరావు ఫూలే విగ్రహం, బీసీ రిజర్వేషన్స్, సామాజిక తెలంగాణ అంశాలతో చక్కర్లు కొడుతున్నారు. ఇక అటు ఏపీలో చూస్తే సేమ్ సీన్ రిపీట్ అయింది. వైఎస్ఆర్ ఫ్యామిలీలో అన్నా చెల్లెళ్ల మధ్య యుద్ధమే జరిగింది. వారసత్వం, ఆస్తులు, రాజకీయ గొడవలతో ఏకంగా కొత్త పార్టీనే పెట్టి చివరకు కాంగ్రెస్ లో విలీనం చేసింది షర్మిల. ఎన్నికల ప్రచారంలో అన్న జగన్ పైనే విమర్శనాస్త్రాలు సంధించింది. కేటీఆర్ అయినా, జగన్ అయినా, కవిత అయినా, షర్మిలైనా ఒకప్పుడు అన్నలకు అండగా ఉన్న చెల్లెళ్లు ఇప్పుడు తిరగబడుతున్నారు. రాజకీయంగా తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. బయటకెన్ని నీతి సూక్తులు వల్లించినా నేటికి ఆడబిడ్డలపై వివక్ష తప్ప లేదు. మెజార్టీ కుటుంబాల్లో మేల్ డామినేషనే కొనసాగుతోంది. అందుకే కవిత, షర్మిల వంటి కొందరు పోరాటం చేస్తున్నారు. మరికొందరైతే మౌనంగానే బాధలు భరిస్తున్నారు. ఆస్తులన్నీ అన్నలు వదిలే కావాలి అని అనుకోవడమే అన్నా చెల్లెళ్ల బంధాలకు బీటలు తెస్తోంది. ఆమె ఆడపిల్ల కాకుండా మగపిల్లాడయ్యుంటే అనే పితృస్వామ్య భావజాలం అందరినీ అణిచివేస్తోందని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన గౌరవం, గుర్తింపు ఇస్తే వాళ్లెందుకు తిరుగుబాటు చేస్తారనే వాదనను కొట్టి పారేయలేం. రాజకీయాల్లో ఎవరైనా సొంత గుర్తింపు కోసం తాపత్రయపడ్డంలో ఏ మాత్రం తప్పులేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆడపడుచులు కావాలి. కానీ తల్లిదండ్రులు కష్టార్జితంలో ఆడపడుచులు అవసరమా? ఇదేం రాజనీతి, ఇదేం న్యాయం అనే ప్రశ్నలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.